హలో అమ్మా, మీ పేరు? నా పేరు రాజండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని, కూలి పని చేసుకుంటామండి. మన ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన బాగుందండి. జగన్ గారి పరిపాలన బాగుంది. జగన్ వచ్చిన కాడి నుంచి అన్ని పథకాలు మాకు బాగా అందుతున్నాయి. అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి. అంటే ఏమేమి పథకాలు వస్తున్నాయి? రైతు భరోసా వస్తుంది, పిల్లలకి అమ్మఒడి వస్తుంది, 18,000 వస్తున్నాయి. ఇంకేం రాలేదు. అంటే మీ ఏవైతే 9 పథకాలు ప్రకటించడం జరిగిందో అన్ని పథకాలు వస్తున్నాయమ్మా ప్రజలకి? ఈ పథకాలు ఇచ్చేటప్పుడు పార్టీలు చూసిస్తున్నారంటే ఓన్లీ వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇస్తున్నారా, లేకపోతే అందరికీ ఇస్తున్నారా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో? మాకు ఈ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు. మరి మనకు తెలియదు. మరి ఇంకేం మనం చూడండి, దానికి అబద్ధం ఆడకూడదు కదా. వాళ్ళని ఇలానే కాదు, ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, పథకాలు ఉన్నంత మట్టుకి తీసుకుంటున్నారు. అలాగే మీ ఊర్లో రైతు భరోసా కేంద్రం కానీ, హాస్పిటల్ కానీ, సచివాలయం కానీ ఇవి ఏమన్నా కట్టానంటున్నారు. మరి జగన్ గారు కట్టారా లేదా? కట్టారు. రైతు భరోసా కట్టారు, కేంద్రం ఇది కట్టి సచివాలయం కట్టారు. ఇంకా ఓపెన్ చేయలేదు. మరి సచివాలయంలో ఇప్పుడు వచ్చారు కదా ఎంప్లాయీస్, సచివాలయం రావడం వల్ల ఏమేమి పనులు అవుతున్నాయి? మీకు ఏమైనా పనులు కావాలంటే అవుతున్నాయి? పనులు అవుతున్నాయి. మరి ఇంతకుముందు ఈ పనులు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి నా త్వరమో లేకపోతే వర్క్లో ఎక్కడికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఎన్ని పనులు ఇక్కడ అవుతున్నాయమ్మా? వాలంటీర్లో ఉన్నారా మీకు? ఉన్నారు. వాలంటీర్ వాళ్ళు ఎటువంటి పనులు అవుతున్నాయి? వాలంటీర్ వాళ్ళు చేసి పనులన్నీ పథకాలు మాకు వాలంటీర్లో పెట్టారు. అంటే గవర్నమెంట్ నుంచి ఏవైతే పథకాలు ఉన్నాయో అన్నీ వస్తున్నాయి. వాళ్ళు వస్తున్నాయి. మరి అలాగే నెక్స్ట్ ఆంధ్రాలో మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏ పార్టీ? అటు టీడీపీ వస్తే మంచిదా, జనసేన వస్తే మంచిదా, లేకపోతే ఇటు వైఎస్ఆర్ వస్తే మంచిది? జగన్ వస్తే మంచిది. మరి చంద్రబాబు నాయుడు వస్తే ఎక్కువ ఇస్తానంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు వస్తే అది ఎవరి అలా. మీ ఓటు ఎవరికి వేస్తారు ఫైనల్గా? మా ఓటు జగన్కి వేస్తాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.